యెషయా గ్రంథం 11వ అధ్యాయం 11వ వచనం. తొందరగా యెషయా గ్రంథం 11వ అధ్యాయం 11వ వచనము. దాని ప్రారంభం ఏమంటే తెలుసా? ఆ దినము. అందరూ చెప్పండి. ఎవరు బైబిల్ తీయద్దండి, అందరూ బైబిల్ మూసేయండి, రాసుకోండి. చదివే వాళ్ళు మాత్రం చదవండి, మిగతా వాళ్ళు మూసుకోండి బైబిల్ని. నన్ను చూడండి, నా మాటలు జాగ్రత్తగా వినండి. ఆ దినము. చెప్పండి, అందరూ చెప్పండి అదే మాట. ఒక దినం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ దినం మేలైనా జరగాలి, లేకుంటే కీడైనా జరగాలి. మీకు మేలు కావాలా, కీడు కావాలా? చెప్పండి. మేలు కావాలంటే మేలు చేసేవాడు ఉండాలి ఆడ. కీడు చేయాలంటే కీడు చేసేవాడు ఉండాలి. మేలు కీడు రెండు కలిసిపోవు. మేలు కీడు రెండు కలిసిపోవు. మనకు బాగా తెలుసు కదా, బైబిల్ కూడా మాట ఉంటుంది. మనం సామెత చెప్పుకుంటాం కొన్నిసార్లు. ఒకే బావిలో రెండు నీళ్ళు ఉబ్బుకుతాయా? ఉప్పు నీళ్ళు, తీపి నీళ్ళు? ఛాన్స్ లేదు. వస్తే ఉప్పు నీళ్ళు రావాలా, లేకుంటే తీపి నీళ్ళైనా రావాలా. రెండు కలిసి వచ్చే ఛాన్స్ లేదు. అలాగే ఒక వ్యక్తిలో జీవము, కీడు అంటే మేలు కీడు రెండు ఉండడానికి వీల్లేదు. ఉంటే మేలైనా ఉండాలి, లేకపోతే కీడైనా ఉండాలి. అది ఇప్పుడు ఇక్కడ మనం చదువుకునే వచనములో దేవుడు చెప్తున్న మాటని జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. ఆ దినమున శేషించు అంటే తప్పించబడ్డవారు, లేక విడిపించబడ్డవారు, మిగిలిన వారే, లేక మిగిలిన వారు. ఎక్కడి నుంచి మిగిలారు వీళ్ళు? అది బైబిల్లో ఈ వచనం బాగా చేసుకోండి. ఆ దినమున మిగిలి ఉన్న వారి పత్రోస్లో నుండి, కూషు, ఏలాము, సినారు, అందరు చూడమ్మా, రెండవ మారు. చెప్పండి. సెకండ్ ఛాన్స్. ఇదందరూ రాదు. ఇది రెండవ అవకాశం. చాలా కష్టం ఇవ్వడం. ఇచ్చినా కొంతమంది అర్థం చేసుకోరు, దాన్ని ఉపయోగించుకోరు. ఇక్కడ దేవుడు యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో ఆయా దేశాల పేర్లు రాసి అక్కడి నుంచి విడిపించిన జనమును గూర్చి అని చెప్తున్నాడు. ఇంతమంది ఆ దేశంలో పలానా రోజుల్లో బ్రతికారు, పలానా రోజుల్లో వీరు ఉన్నారు, వారందరినీ విడిపించినటువంటి విధానాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు జనం ఆయా దేశాలలో చెదిరిపోయిన తర్వాత వారందరినీ దేవుడు మరల వాగ్దాన దేశానికి తీసుకురావడానికి వారితో మాట్లాడి వారిని నడిపించడం ప్రారంభించాడు. మొట్టమొదటిగా ఆయన ఈజిప్ట్ దేశాన్ని నుండి నడిపిస్తున్నాడు. ఈజిప్ట్ నుండి వారు వస్తున్నప్పుడు మీకు అర్థమవుతుందో చాలామంది సణిగారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఇంకా గ్యాస్, పెట్రోల్, రేషన్లు పెరిగిపోతూ ఉన్నాయి. యుద్ధం పేరు చెప్పుకొని డబ్బులు దోచుకున్నారు. అప్పుడే అక్కడ యుద్ధం జరుగుతుందో లేదో తెలియదు, కానీ వీళ్ళు మాత్రం అప్పుడు దోచుకున్నారు. పెట్రోల్ నిన్నప్పుడు 6 రూపాయలు పెంచినారు. వీళ్ళు పెంచకముందే నయారా వాడు అప్పుడే పెంచేసినాడు 10 రూపాయలు. ఆ దినం భయంకరమైన దినం, జ్ఞాపకం పెట్టుకోండి. ఆ దినం చెట్టుకొకరై పుట్టకొకరై అనాథులై ఏడ్చే దినం. ఆ దినం తినడానికి ఆహారం లేక కొట్టుమిట్టలాడే దినం వచ్చింది. అప్పుడే వస్తుంది కదా, వచ్చింది. అయితే నాకు సంతోషం తెలుసా? శేషించిన వారు ఎవరు మిగులుతారు, అది చాలా ప్రాముఖ్యం. చర్చిలో కూడా ఆ రోజుల్లో చాలామంది ఉంటారో లేదు తెలియదు. అప్పుడే ఆంధ్రలో అంటే చర్చికి వచ్చే వాళ్ళని వీడియో పెట్టి చూస్తున్నారంట. ఎవరు చర్చికి వస్తారో వాళ్ళందరినీ పెట్టి ఫోటోలు తీసి మీ కులమేమి, మీ జాతి ఏమి రాసుకున్నారంట. శేషించబడేవారు మాత్రమే, మిగిలిన వారు మాత్రమే వాగ్దాన దేశంలో ప్రవేశిస్తారు. ఆ దినమున
ఇక్కడ దేశాల పేర్లు రాయబడ్డాయి. నేను చర్చిల పేర్లు చెప్తాను. చాలా చర్చిలు ఉన్నాయి భూమి మీద. మరి ఏ చర్చిలో ఎంతమంది మిగులుతారో తెలియదు. ఆ మిగిలిన వారందరికీ ఒక పేరు పెడతారు. ఏం తెలుసా? గొర్రెపిల్ల సంఘం. ఆ సంఘంలో ఎవరుంటారో తెలియదు. ఇప్పుడు మనకి బారుకు 7 సంఘాలు ఉన్నాయనుకో, ఈ 7 సంఘాలు ఎంతమంది ఎత్తుపడతారో ఎవరికి తెలియదు. నీకే తెలియాలా నువ్వు ఎత్తపడతావా లేదా అని యేసుప్రభు ఇప్పుడు వస్తే. శేషించబడిన వారు దీని అదే 2వ ఛాన్స్ నీకు ఇచ్చాడు దేవుడు. నువ్వు ఎత్తపడతావు విడవబడతావు నీకు తెలుసు, నీ మనసాక్షి తెలుసు. నీవు ఏమై ఉన్నావో నీకు తప్ప ఎవడికి తెలియదు. ఒకటి దేవుడికి తెలుసు, రెండవది నీకే తెలుసు. దయ్యానికి కూడా తెలియదు నీ గురించి. దయ్యానికి నువ్వు చెప్పే మాటలు వినపడతాయి కానీ నువ్వు లోపలి ఆలోచించే ఆలోచన వానికి తెలియదు. అర్థం చేసుకోండి. దయ్యానికి నీ తలంపులు తెలియదు, నీ ఆలోచనలు తెలియదు. నీ తలంపులు నీ ఆలోచనలు, నువ్వు కూర్చొనుట, నువ్వు లేచుట, నువ్వు నిలబడట, నువ్వు పండుకుంటా తెలిసింది దేవుడికి, తర్వాత నీకే. మనం ఛాన్సాలు ఏమంటే తెలుసా? వాడు శాతబడి చేసా, వీడి ఎవడు చేసినా నీకు అంటుకోదు. నువ్వు యేసుప్రభులో ఉంటే ఖచ్చితంగా అంటుకోదు. ఎందుకు తెలుసా? యేసు రక్తంలో నువ్వు కప్పబడ్డావనుకో, యేసు రక్తం నీ మీద ఉందనుకో, నీకు ఎవడు చేతబడి చేస్తే అంటుకోదు. అది ఒకవేళ అంటుకుందంటే నువ్వు రక్తం నుంచి బయటకు వచ్చినావని అర్థం. కోడి రెక్కల కింద పిల్లలుంటే గద్ద కాదు సింహం వచ్చినా ఏం చేయలేమంట. ఆ రెక్కల నుంచి బయటకు వస్తేనే చచ్చిపోయేదవి. అలాగే నీవు యేసు రక్తం నుంచి బయటికి వస్తేనే నిన్ను సాతాను ముడుతుంది. కానీ నువ్వు యేసు రక్తంలో ఉంటుంది, నిన్ను ముట్టదు, ముట్టజాలదు. నువ్వు ఎట్లొస్తున్నావు బయటికి? యేసు రక్తంలోనే నువ్వు ఎట్లా బయటికి వస్తున్నావు? నీ మాటలు, నీ ప్రవర్తన, నీ క్రియలు, ఇవి 3 ఐగుప్తు దేశం నుండి బయలుదేరినటువంటి అనేక లక్షల మంది వారు రాలిపోయారని బైబిల్ చెప్తుంది. దేవుడు వారిని ఐగుప్తు నుంచి విడిపించాడు కానీ ఈ ప్రజలు ఐగుప్తు గుణలక్షణం నుంచి బయటికి రాలేకపోతారు. ఈరోజు చాలామంది యేసుప్రభువుని నమ్ముకుంటున్నారంటారు కానీ వారి వెనకటి గుణాన్ని మానరు. అందుకంటాడు, కనకపు సింహాసమున కుక్కని కూర్చోబెడితే దాని పాచప్పు తినే బుద్ధి పోదంట. దేవుడు తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టి నీవు నాలాగే ఉండమని అంటే, ప్రభా ఈడు ఏం బాగలేదులే ప్రభా, ఆడు బాగుండే ప్రభా, ఆడు చాలా బాగుండే కదా. శేషించబడిన వారిని గూర్చి చెప్తున్నాడు కానీ పడిపోయిన వారికి అని చెప్పట్లేదు. ఇశ్రాయేలు వారిని ఐగుప్తు నుండి తీసుకొస్తే, విడిపించి నడిపిస్తే వాగ్దాన దేశంలో ప్రవేశించారు. ఎంతమంది ప్రవేశించారు తెలుసా మీకు? ఐగుప్తు వచ్చిన వాళ్ళల్లో, ఐగుప్తు నుంచి వచ్చిన వాళ్ళల్లో ఎంతమంది ప్రవేశించారు కానాన్ దేశానికి? ఒక్కడే. నేను చెప్పాను మీకు చాలాసార్లు. కొంతమంది అంటే యెహోషువ, కాలేబులు చాలామంది. ఒక్కడే యెహోషువ, ఒక్కడే. కాలేబు మధ్యలో జన్మించాడు. కాలేబు మధ్యలో జన్మించిన వాడు. యెహోషువ ఒక్కడే. ఎందుకు ఒక్కడే అంటే నమ్మకస్తుడు. మోషే కొండ మీద ప్రార్థన చేస్తుంటే కింద నమ్మకంగా ఉన్నాడు. దేవుడు చూసేది నమ్మకస్తులనే. రేపు చర్చిలో ఒక్కడుంటే చాలు నమ్మకస్తుడు. ఎప్పుడు చెప్తాను కదా, ఏమంటారు, పిడికిడ గింజలుంటే చాలు బలమైనవి. లారీలు పొడుచుకొని ఏం చేయాలా? ఇప్పుడు ఉన్నాక మనలో పండ్ల వ్యాపారం చేసేవాళ్ళు కులిపోయిన పండ్లు పెట్టుకుంటారు, మంచి పండ్లు పెట్టుకుంటారు. మీరు కులిపోయిన ఏం చేస్తారు? ఏర్పడేస్తారు. ఎవరికన్నా అన్నా 5 రూపాయలు తక్కువ తీసుకుంటాడు. నేను వచ్చాను కానీ ఏం లే అంటాడు వాడు. ఇప్పుడు చెప్పండి, చర్చిలో కులిపోయిన పెట్టుకొని ఏం చేయాలా? చర్చిలో కుళ్ళిపోయిన పెట్టుకొని ఏం చేయాలా? శేషించిన వారు కుళ్ళిపోయినవిగా ఉండకూడదు దేవుడికి. తర్వాత ఆయన ఎక్కడెక్కడి నుంచి ఎంతమందిని విడిపించుకొచ్చాడో ఆయన డైరెక్ట్ చెప్తున్నాడు. ఫస్ట్ ఏమన్నాడు ఆయన? ఐగుప్తు నుండి కదా. నెంబర్ 1 అషూరు. అషూరు నుండి ఎవరు పిలిచాడు ఆయన? అబ్రాహామును పిలిచాడు. అబ్రాహామును ఎక్కడి నుంచి పిలిచాడు ఆయన? అషూరు నుండి పిలిచాడు. సిరియా ఊరు అనే గ్రామంలో ఉన్నాడు ఆయన, అక్కడి నుండి పిలిచాడు. తర్వాత ఐగుప్తులో ఎవరు పిలిచాడు ఆయన? యాకోబుని పిలిచాడు. యాకోబు సంతానాన్ని పిలిచాడు. మోషేని పిలిచాడు. వారందరూ బయలుదేరి వచ్చారు.
అయితే శేషించబడిన వారు చాలా ప్రాముఖ్యం రారా. ఎంతమంది బయలుదేరారని చాలా ప్రాముఖ్యం కాదు, ఎంతమంది నిలబడ్డారు. నువ్వెన్ని సంవత్సరాలు చర్చకు వచ్చావని ముఖ్యం కాదు, రేపు నీవు అక్కడ ఏమంటారు మేఘాల మీద జరగబోయే ఆ వివాహములో ఉంటావా, యేసు ప్రభు రెండవసారి వచ్చినప్పుడు ఎత్తబడతావా అనేది చాలా ప్రాముఖ్యం. ఇంకొంతమంది ఉంటారు, చర్చికి వస్తారు, పాటలు పాడతారు, ఆరాధన చేస్తారు, వాక్యం చెప్పేటప్పుడు అలసిపోయి నిద్రపోతారు. నిద్రపోయినప్పుడు యేసు ప్రభు వచ్చి కొంతమంది తీసుకుపోతాడు, పిలువబడతారు. నేను చెప్పిన మాట కాదు ఇది, బైబిల్ చెప్పిన మాటే. పెళ్లి కుమారుని రాక సమీపించింది, బుద్ధి కలిగిన కన్యకలు. ఎవరు వాళ్ళు? చెప్పండి ఎవరు వాళ్ళు? విశ్వాసులే, అవిశ్వాసులు కాదు వాళ్ళు, విశ్వాసులే. వారం వారం చర్చికి వచ్చారు, కానుకలు ఇచ్చారు, దశంభాగాలు ఇచ్చారు, ఫ్యాన్లు ఇచ్చారు, ఏసీలు ఇచ్చారు, అన్నీ చేశారు, కసులు ఉడిచారు, దిబ్బలు చేశారు. అయితే లాస్ట్ మినిట్లో ఏం చేశారు వాళ్ళు? అందుకే బైబిల్ ఒక మాట అంటది, మీలో అనేకులు నిద్రామత్తులై ఉన్నారు. మీరు ప్రబ్బలు తీసుకున్నప్పుడు చెప్తా చూసారు, మీరు విన్నారు లేదో? ప్రబ్బలు చెప్పేటప్పుడు ఎవడైనాను అయోగ్యముగా పాలు పొందితే నిద్రిస్తారంట. నిద్ర అంటే ఏమి? మరణం, నరకం. కానాను దేశానికి బయలుదేరి వచ్చారు, ఐగుప్తు నుండి శేషించబడ్డవారు నడిచారు, వచ్చారు 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 వచ్చారు. మళ్ళీ మొదల పాట పాడుతున్నారు, భారము యేసయ్యా. ఎంతో దూరం అంట. ఎంత దూరం అయితే నీకేం నడిపించేవాడు ఆయన? 40 ఏళ్ళు నీ బట్టలు మాసిపోలేదు, నువ్వేం సోపేసింటివా? నీ చెప్పులు అరిగిపోలేదు, నువ్వు కోడి కోయలేదు, వంట వండుకోలేదు. ఆయనే పగలు రాత్రి వంట వండి వెన చేస్తే భారం వేసయ్యా, ఇంకెంత దూరం వేసయ్యా అంట. సిలువ మోసింది ఆయన, భారం మోసింది ఆయన, నువ్వేం ఊరికి అల్లాడుకుంటా పోయేదే. ఇంకెంతకాలం అప్ప ఇట్లే? జల్దీ రా ఏసయ్యా. ఏసయ్యా వచ్చాడానికి ఇప్పుడు పోతావు పైకి? నువ్వు పోతావంటే ఈడున్నాడు విడిచిపెడతాడా? అప్పు కట్టరు కదా. హలో, అప్పు ఎవడు తెలుసా? మీ అప్పు తెలుసా అంటే వచ్చాడు పట్టుకుంటాడు వాడు. అప్పు అంటే ఏం తెలుసా? బ్యాంకులో అవుతే కాదు. కొన్నిసార్లు నీ నోటి మాటలు కొంతమందికి చెప్పింటావు, దీనికి వచ్చేస్తాను, నీకు ఇచ్చేస్తాను, అది ఇస్తాను. ఆడిన మాట తప్పు వాడు విడవబడతాడంట. అది తీర్చిరా పాట యేసు ప్రభు. నువ్వు ఎవరికన్నా ఏమైనా అప్పు ఉంటే ఫస్ట్ నీ మాటలతో కనుక నువ్వు ఒడింబడ చేసుకుంటే దాన్ని తీర్చిరా అంటాడు. నువ్వు తీర్చే లోపల యేసు ప్రభు వచ్చేస్తాడు, లోపల పోతారు, వాకిలు వేస్తారు. అప్పుడు వచ్చి ఏమంటావు? ప్రభువా ప్రభువా తలుపు తీ. అయిపోయా. యేసయ్యా, నీ నామంలో దయ్యాలు ఎలగొడితిని, నీ నామంలో అద్భుతాలు చేస్తీని, బీదోలకి బట్టలు పెడితిని, అన్నం పెడితిని, అది చేస్తీని, ఇది చేస్తీని, మా సారికి లివర్ వండి పెడితిని, మా సారికి బచ్చాలు ఇస్తేని, మా సారికి అత్రాసలు ఇస్తేని, మా సారికి ఓళగిలు ఇస్తేని, అన్నీ మీ సారికి ఇస్తే నాకేమి ఇస్తే ఉంటాడు దేవుడు. ఎట్లుంటే తెలుసా? చిన్నపిల్లాట, చెట్లన్నీ నాటికిపోయా, వాకిలు ఏమి ఇచ్చా, చెక్క ఏం చేస్తేవి, పొయ్యి ఏమి ఇచ్చా, బూడిదేం చేస్తేవి, దిబ్బేమి ఇచ్చా, అన్నీ చేస్తే నాకేమి ఇస్తే ఉంటాడు దేవుడు. అన్నీ చేస్తేవి చూస్తారా? అన్నీ మీ కొరకే. మీరు సారికి అత్రాస పెడితే సార్ అప్పుడు ప్రార్థన చేసే పద ఆయన, సారికి మెదడిస్తే మెదడు కోసం ప్రార్థన చేసే పద ఆయన. నువ్వు యేసు ప్రభుకి ఏమి ఇస్తేవి? మా ఇల్లు ఓపెనింగ్కి సార్కి మంచి బట్టలు పెడితే ప్రభా, సార్కి పెడితే నాకేం పెడతావు నువ్వు? నువ్వు మీ సార్కి పెడితే నాకేం పెడతావు నువ్వు? హలో, ఎంతసేపు సార్ని మెప్పిస్తాము కానీ దేవుడిని మెప్పించేది ఎప్పుడు? దేవుడు అడిగింది మనం ఇవ్వాలి. ఇట్లే దేవుడు 364 రోజులు నిన్ను బాగు చేసి బాగు చూసుకొని ఏదో ఒక రోజు నువ్వు చేసిన తప్పుకే నిన్ను పరీక్షించడు, నిన్ను పరిశోధిస్తే దేవుడు ఏం చేసావు మమ్మల్ని విడిచిపెట్టి మర్చిపోయే దేవుడు. అవునా? ఏమని చెప్తుంది వాక్యం ఇక్కడ? శేషించిన జనమును ఆయన తీసుకొచ్చి వాగ్దాన దేశంలో ప్రవేశపెట్టాడు. వారు ఎందుకు ప్రవేశించారంటే వారు సనగలేదు, గొనగలేదు. ఇది సింపుల్. సనగలేదు, గొనగలేదు. సనిగి గొణగిన వారందరూ రాలిపోయారు.
ఈ దేశాల్లో చూడండి ఎన్ని దేశాలు ఉన్నాయి అక్కడ. అషూరు, ఐగుప్తు, పత్రోసు, కూషు, ఏలాము, సీనారు, హమాతు, సముద్ర ద్వీపముల నుండి అంటే చాలా దేశాల నుండి శేషించబడిన వారిని దేవుడు వాగ్దాన దేశంలోనికి ఎలా తీసుకొచ్చాడైనా విడిపించి, బానిసత్వము నుండి విడిపించి. తర్వాత 11వ అధ్యాయం 12 చూడండి. అదే అధ్యాయం 12 వచనం. చూడండి, ఇప్పుడు ఒకటి మాట చెప్పున, భ్రష్టులైనటువంటి వారి విడిపించుటకు దేవుడు ఒక ధ్వజం అంటే జెండా అని చెప్పండి, జెండా. ఇప్పుడు ఈ జెండా ఎవరు? పాడైపోయిన వారిని పిలిచే జెండా ఎవరు? నిజంగా మంగం చూసి ఎత్తిందాడా. ఆయన ఒక ధ్వజమును నిలవబెట్టెను, భ్రష్టులైన మీ కుటుంబీకులను, భ్రష్టులైన మీ ఇరుగు పొరుగు వారిని, మీ ఇంట్లో ఉన్న వారిని, మీ పక్కన వారిని విడిపించుటకు దేవుడు ఈ 26వ సంవత్సరంలో నేను నిలబెడితే నువ్వేం చేస్తున్నావు? ఎంతసేపు ఏం సంపాదించుకుందామా, ఏం తెచ్చుకుందామా. ఎవరిని చెప్పండి? ఎవరిని? చెదరిపోయినటువంటి యూదా వారిని, దేవుణ్ణి స్తుతించే వారిని, దేవుణ్ణి ఆరాధించే వారిని, దేవుణ్ణి నమ్ముకున్న ప్రజల్ని 4 దిక్కుల నుండి దేవుడు పోగు చేస్తున్నాడు, సమకూరుస్తున్నాడు. ఎవరి ద్వారా? ఆ జెండా ద్వారా, ఆ నక్షత్రము ద్వారా. మీరు ఏ నక్షత్రం? తేజో నక్షత్రమా లేకుంటే క్రీస్తుతో నడిపించే నక్షత్రమా? నడిపిస్తున్నారా? ఆపేస్తున్నారా వచ్చేవాళ్ళని కొంతమందిని? ఆలోచించుకోండి. నేను చెప్పను, బైబిల్ ఏం చెప్తుంది మీరు ఆలోచించుకోండి. భ్రష్టులైనటువంటి వారిని ఎవరు నడిపించారమ్మా? హలో, ఎవరు నడిపించారు? మోషే, యెహోషువ నడిపించలేదు, ఆ చుట్టూన్న ప్రజలు నడిపించారు. అయ్యా మీరు బాధలో ఉన్నారా, రండి మేము మోసుకుపోతాం. మీరు కష్టంలో ఉన్నారా, రండి మేము నడిపిస్తాం. చేతికి చెయ్యి, భుజానికి భుజం ఇచ్చి నడిపించుకొని పోయే విశ్వాసులు కావాలి దేవుని మందిరంలో. భ్రష్టులైన తమవారిని అనుందా, వేరే ఉందాడా? అంటే ఎవరు వాళ్ళు? తమవారే. భ్రష్టులైన ఇజ్రాయెల్ వారిని పోగు చేయును, మత్సరం అంటే చెడ్డ పేరు లేక చెడ్డ దేవుడు చాలామందిని వేరు దేశాల నుండి ఇజ్రాయెల్కి తీసుకొస్తున్నారు. ఆయన ఐగుప్తు నుండి తీసుకొచ్చాడు, సిరియా నుండి తీసుకొస్తున్నాడు, ఏమంటారు ఇండియా నుండి మొన్న పోయిన నెలలో మన భారతదేశం నుండి కొన్ని వేల మందిని ఇజ్రాయెల్కి నడిపించాడు దేవుడు. ఆయన చెప్పాడు, నా ప్రజల్ని ఖచ్చితంగా నా దేశానికి, వాగ్దాన దేశానికి తీసుకొస్తాను. వారు వాగ్దాన దేశానికి వెళ్తున్నారు, నిజమే. అయితే మనము పిలువబడ్డ దేశం మనకు ఒకటి ఉంది. ఆ దేశానికి మనం వెళ్ళే ముందంట మనము భ్రష్టులైన కొంతమంది విడిపించాలంట, తప్పించాలి, నడిపించాలి. శేషించబడ్డాం మనం. ఇక్కడ మనం నేను కొన్ని చెప్తాను చూడండి. 1880 నుండి 1920, తర్వాత 1970 నుండి 1990, 1990 నుండి 2006 వరకు రష్యా నుండి, అనగా సోవియట్ యూనియన్ అంటే రష్యా దేశంలో నుండి ఈ సంవత్సరాల్లో, ఇన్ని సంవత్సరాలలో
15 లక్షల మంది యూదులను దేవుడు ఆ యొక్క బానిసత్వం నుండి విడిపించి ఇజ్రాయెల్కు నడిపించాడు. ఈరోజు వారందరూ ఇజ్రాయెల్లో తమ పిల్లల తదనంతరం ఆ యొక్క పరిశుద్ధమైనటువంటి యెరూషలేములో నివసిస్తూ ఉన్నారు. మరి వారి తర్వాత 1933 నుండి 1948 ఈ మధ్యకాలంలో 150,000 మంది జర్మన్ నుండి దేవుడు వాగ్దాన దేశాన్ని నడిపించాడు. దాని తర్వాత 1945 నుండి 1950 ఈ మధ్యలో నాజీ హింసలు, అంటే మన హిట్లర్ దినాల్లో అనేక మందిని వాడు కాల్చి చంపేశాడు. ఆ తప్పించుకున్నటువంటి వారు, ఆ రోజుల్లో మరణం తప్పించుకున్నటువంటి వారు ఈరోజు చాలామందికి ఇజ్రాయెల్లో ఉన్నారు. నేను చూశాను, కొంతమంది కలుసుకున్నాను. ఆ జనం ఎంత అంటే సుమారుగా 2 లక్షల మంది. దాని తర్వాత 1949 నుండి 1950 రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అదే జర్మన్ నుండి మరలా 49,000, ఎక్కువ తక్కువ 50,000 మందిని దేవుడు ఆ యొక్క సమరను తప్పించాడు. దాని తర్వాత ఇరాక్, మనం చూసాం కదా, మనందరూ యుద్ధాలు జరుగుతున్న ఇరాక్లో. ఈ ఇరాక్ నుండి కూడా 1,20,000 మంది శేషించినటువంటి యూదుల్ని దేవుడు తప్పించాడు. మరి అంతేకాకుండా వాగ్దాన దేశానికి నడిపింపబడిన వారిలో ఇథియోపియా నుండి 1984 మరి అలాగే 91 సుమారు 22,000 మందిని దేవుడు నడిపించాడు. వారి తర్వాత మోషే మరి సలోమోన్ అనే ఆపరేషన్ ద్వారా ఈ సమయంలోనే మా ఫ్రెండ్స్ ఎవరు, ఆజా బుష్ వాళ్ళ నాన్న, మరి పాస్టర్ డిజన్, ఇంకా చాలామంది పాస్టర్లు, చాలామంది ఇథియోపియా వాళ్ళు, ఆ యూదులు అక్కడి నుండి వారు ఇజ్రాయెల్కి నడిపించబడ్డారు. ఈరోజు వారు ఇజ్రాయెల్లో సాక్ష్యాన్ని ఇస్తున్నారు. దేవుడు మమ్మల్ని ఐగుప్తు నుండి, ఆ యొక్క ఇథియోపియా నుండి తప్పించాడు, మేము శాపములో ఉంటే మీ పాపంలో ఉంటే. దీని అర్థం ఏం తెలుసా? దేవుని గురించిన సాక్ష్యాన్ని చెప్పడానికి దేవుడు ఒక శేషాన్ని, అంటే మిగిలిన వారిని ఆయన వాడుకుంటున్నాడు. దాని తర్వాత మనం చూస్తే 1950 నుండి 1970లో సుమారు 2,50,000 మంది. అది అయిపోయిన తర్వాత అరబ్ దేశాల వాళ్ళు, అరబ్ దేశాల చుట్టుపక్కలటువంటి వారు 1948లో కొన్ని వేల సంఖ్యల్లో విడిపించబడ్డారు. దాని తర్వాత 1950 ఫ్రాన్స్ నుండి 1,75,000 మంది. యూరోపులో పెరిగినటువంటి ఆ యొక్క వ్యతిరేకత, యూదా వారి వ్యతిరేకతలో ఆ టైంలోనే భారతదేశంలో నుండి కూడా, అనగా మహారాష్ట్ర, కేరళ, మరి కోల్కతా, మణిపూరు, మరి మిజోరము, ఆంధ్ర, ఈ స్థలాల్లో నుండి కూడా కొన్ని లక్షల మందిని దేవుడు తీసుకొని వెళ్ళి వాగ్దాన దేశం యెరూషలేములోనికి చేర్చాడు. ఈ చేర్చబడ్డారు అన్న దానికి ఈరోజు మనము రుజువులు చూస్తున్నాం, చరిత్రను చూస్తున్నాం. అంటే దేవుడు తప్పిస్తాడు. తప్పించడమే కాదు, ఆయన చేసిన వాగ్దాన ప్రకారము మనలను తన యొక్క రాజ్యానికి చేర్చుకుంటాడు. మరి అంతేకాకుండా పిల్లరా, మనం చూస్తే ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ. భారతదేశం నుండి ముఖ్యంగా వలస వచ్చినటువంటి లేక అనేక మంది ప్రజలు సంఖ్యకు మించిన వారు 1950 నుండి 1960లో బెన్ ఇజ్రాయెల్ సుమారు 20,000 మంది. తర్వాత మన భారతదేశంలో 1955 నుండి 75 వరకు కేవలం కొచ్చి, అంటే కేరళలో నుండి 2,000 నుండి 3,000 మంది. దాని తర్వాత కేరళలో ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో మన భారతదేశంలో నుండి బాగ్దాదీ జూయిష్, అంటే ఈ బాగ్దాదు దేశం నుండి ఇరాక్ల నుండి వచ్చి కలకత్తాలో నివసించినటువంటి యూదులను దేవుడు మరలా వారిని నడిపించి వారి మనస్సులను మార్చి వాగ్దాన దేశానికి తీసుకొని వెళ్ళారు. అలాంటి వారితోనే ఇంకా 2025 సంవత్సరం మొన్నటి దినాలలో కొన్ని వేల మందిని మన భారతదేశం నుండి దేవుడు నడిపించాడు.